జాయింట్ రీప్లేస్మెంట్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అసలు ఎన్ని ఫేజెస్ ఉంటాయి జాయింట్ రీప్లేస్మెంట్‌లో? జాయింట్ రీప్లేస్మెంట్ రీహాబిలిటేషన్‌లో 4 ఫేజెస్ ఉంటాయి. ఎర్లీ ఫేజ్ ఫస్ట్ 1-7 డేస్, తర్వాత ఎర్లీ రికవరీ ఫేజ్ అండ్ తర్వాత స్ట్రెంథెనింగ్ ఫేజ్, ఆ తర్వాత డైలీ యాక్టివిటీ, రిటర్న్ టు ద డైలీ యాక్టివిటీ ఫేజ్. ఇమ్మీడియేట్ ఫేజ్ ఆఫ్టర్ సర్జరీ అవ్వంగానే ఐదర్ టీకేఆర్, టోటల్ హిప్ రీప్లేస్మెంట్ ఏదన్నా కానీ ఫస్ట్ సర్జికల్ సైట్ దగ్గర ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి, పెయిన్ తగ్గించుకోవాలి మెయిన్లీ. నెక్స్ట్ స్ట్రెంగ్త్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి 7th డే నుంచి. సెకండ్ ఫేజ్లో ఏమి ఉంటుందంటే పెయిన్ సబ్సైడ్ అయిపోగానే రేంజ్ ఆఫ్ మోషన్ ఇంప్రూవ్ అవుతుంది ఆల్ జాయింట్స్కి. ఆ తర్వాత మజిల్ స్ట్రెంథనింగ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. సో థర్డ్ ఫేజ్ వచ్చేసి 6th వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మజిల్ ఎండ్యూరెన్స్ అలాంగ్ విత్ ద కంప్లీట్ జాయింట్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. ఫోర్త్ ఫేజ్లో ఏముంటుందంటే అడ్వాన్స్డ్ ఫంక్షనల్ రీస్టోరేషన్ అనమాట. దీంట్లో యాక్టివిటీ ఆఫ్ డైలీ లివింగ్ ఇంప్రూవ్ అవుతుంది. దీంట్లో ఏమేమి చేసుకోవచ్చు అంటే మీరు సైక్లింగ్ చేసుకోవచ్చు, స్టేషనరీ సైక్లింగ్ చేసుకోవచ్చు, ప్రొప్రియోసెప్టివ్ ఇంప్రూవింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు, స్విమ్మింగ్ చేసుకోవచ్చు. రెడ్ ఫ్లాగ్స్ ఇన్ జాయింట్ రీప్లేస్మెంట్ రీహాబ్. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి రీహాబిలిటేషన్ టైంలో? సర్జికల్ సైట్ దగ్గర వాపు రాకుండా చూసుకోవాలి, జ్వరం ఏమైనా వస్తుందో లేదో చూసుకోవాలి, డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే కాళ్ళ రక్త స్రావంలో గడ్డగట్టడం లేకుండా చూసుకుంటూ ఉండాలి.